నమస్తే. నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఒకటి జరిగింది. అదేమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుంచి కల్వకుంట్ల కవిత నిర్దోషిగా బయటపడ్డారు. దాదాపు 3-4 సంవత్సరాల పాటు ఈ కేసును విచారించినటువంటి ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు ఈరోజు ఒక పెద్ద తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోడియా, కల్వకుంట్ల కవితతో పాటు మరొక 20 మంది నిర్దోషులు అని తీర్పు చెప్పింది. వీళ్ళందరికీ స్కామ్లో భాగస్వామ్యం ఉందని, తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని సిబిఐ చెప్పినప్పటికీ దాన్ని కోర్టులో రుజువు చేయడంలో సిబిఐ విఫలమైంది. ఈ విషయంలోనే వీళ్ళందరిపైన ఉన్నటువంటి సిబిఐ నమోదు చేసినటువంటి కేసులను రౌజ్ ఎవెన్యూ కోర్టు కొట్టేసింది. దాంతో వీళ్ళందరూ నిర్దోషులుగా బయటపడ్డారు. ఇదే విషయం మీద ఉదయం నుంచి కల్వకుంట్ల కవిత అభిమానులు, తెలంగాణ జాగృతి అభిమానులు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కవిత సోదరుడు కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేశారు. అదేమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారికి, ఇక్కడ స్పష్టంగా మనం గమనించాలి, కవిత గారికి భగవంతుడు సరైనటువంటి న్యాయం చేశాడు, ఆలస్యంగా జరిగినా కానీ న్యాయం జరిగింది అని ఒక ట్వీట్ చేశారు. కేటీఆర్కు కవిత చెల్లెలు, కవిత అని చెప్పలే ఆయన, కేటీఆర్ గారికి అని చెప్పడంలోనే విషయం ఏమిటో మనకు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కవిత రాజకీయం ఎలా ఉండబోతోంది అన్నది ఒక ఆసక్తిగా మారింది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. పార్లమెంట్ ఎలక్షన్స్ మునుపు జరిగినటువంటి ఈ అరెస్టు ప్రభావము పార్టీ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిందన్నది కేటీఆర్ ప్రభుత్వ వాదన. అప్పట్లోనే ఈ విషయాన్నింటినీ బాగా గట్టిగా జనాల్లోకి తీసుకువెళ్ళారు. అయితే ఇప్పుడు తను నిర్దోషిగా బయటపడింది కాబట్టి కవిత రాజకీయ అడుగులు ఏ విధంగా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే తను సొంత పార్టీ పెడతానని, బహుశా మేలో పార్టీ పేరు ప్రకటిస్తానని కూడా కవిత చెప్పారు. ఎందుకు? కేసు కారణంగానే బీఆర్ఎస్ మీద ప్రజలు నెగిటివ్ ఓటింగ్ చేశారని, పార్టీ ఓటమికి కవిత కారణమని అప్పట్లో కేటీఆర్ వాళ్ళందరూ చాలా పరోక్షంగానే సంకేతాలు ఇచ్చారు. ప్రజల్లోకి అదే వెళ్ళింది. ఇదే విషయాన్ని కవిత ఈరోజు మాట్లాడుతూ కేటీఆర్ను ఉద్దేశించి డియర్ బ్రదర్ అని సంబోధిస్తూ గట్టిగా 4 ప్రశ్నలు సంధించారు. తన కేసు వల్లనే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది అని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు అని నిలదీశారు. అక్కడ ఇక్కడ చెప్పడం ఏంటి? పార్టీ సమీక్ష సమావేశాల్లోనూ నేతల మధ్య మాటల్లో భేటీల్లో చెప్పడం ఏమిటి? డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుండొచ్చు కదా అన్నది కవిత పాయింట్. ఇక్కడ ఈ విషయాన్ని కేటీఆర్ అధికారికంగా ఎక్కడా బయట పెట్టలేదు. కానీ అంతర్గతంగా జరిగే చర్చలు, దాని సారాంశాలు ఇవన్నీ కూడా కవితకు చేరుతూనే ఉంటాయి కదా బీఆర్ఎస్ నుంచి. అందుకే ఆ విషయాన్ని కవిత ఈరోజు కేటీఆర్ ఉద్దేశించి ఘాటుగా స్పందించారు, ఆ విషయాన్ని చెప్పాలి అనేసి. అయితే కేటీఆర్ ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు విషయం ఏమిటంటే కోర్టు తీర్పు ద్వారా నిర్దోషిగా బయటపడినటువంటి కవిత మరి మేలో సొంతంగా ఒక పార్టీ పెడతారా, లేదంటే కేసీఆర్తో మాట్లాడుకుని మళ్ళీ కేటీఆర్తో సర్దుబాటు చేసుకుని తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్తారా అన్నట్టు ఒక పెద్ద ప్రశ్నగా తయారైంది. ఎందుకు ఈ ప్రశ్న అంటే, సొంతంగా పార్టీ పెట్టుకుని నిధులు సమకూర్చుకొని భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేంత స్థితిలో తెలంగాణ జాగృతి కానీ కవిత కానీ లేదన్నది వాస్తవం. ఒక పార్టీ ఏర్పాటు చేయాలన్నా, దాన్ని నిర్వహించాలన్నా, ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టి గెలిపించుకోవాలన్నా మామూలు విషయమైతే కాదు. 100 కోట్ల రూపాయల ఖర్చు వ్యవహారం ఇవన్నీ కూడా. మరి ఇంత పెద్ద 100 కోట్ల ఖర్చుకు కవిత తూగలుగుతారా ఏమో తెలియదు. ఆవిడ ఆర్థిక పరిస్థితి ఏమిటన్నది బయట ప్రపంచానికైతే ఏమీ తెలియదు. చాలా ఆర్థిక ఆరోపణలు అయితే ఉన్నాయి ఆవిడ పైన. ఆరోపణలన్నీ కూడా వాస్తవం అనేది కూడా ఏమీ లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీకి కవిత ఎందుకు దూరం అయ్యారు? లిక్కర్ స్కామ్ కూడా కీలకమైన కారణం అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ కేసులో నుంచి బయటపడిపోయారు కాబట్టి మళ్ళీ తండ్రి సోదరుడితో చేతులు కలిపి పార్టీలోకి వెళ్ళిపోతారా, లేకపోతే ఇంతకుముందు ప్రకటించినట్లే ముందుకే వెళ్ళిపోయి సొంతంగా పార్టీ పెట్టుకుని రాజకీయం చేస్తారా అనేది చూడాలి. తొందరలోనే జిల్లా పరిషత్
మండల పరిషత్ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కవిత ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా ఉంది. సో వీలైనంత తొందరగా దీనికి సమాధానాలు దొరుకుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.